మహారథులలో శ్రేష్ఠుడు నరకాసురుడు. ఒకేసారి 7 లక్షల మందితో యుద్ధం చేయగల వీరాధి వీరుడు నరకాసురుడు. ఇంద్రుడిని సైతం ఓడించిన గొప్ప యోధుడు నరకాసురుడు. వరాహస్వామికి భూదేవికి జన్మించినవాడు నరకాసురుడు. దేవుళ్లకు జన్మించిన చివరకు రాక్షసుడిగా మారి తన తల్లి చేతిలోనే మరణించాడు. ప్రతి సంవత్సరం మనం దీపావళి పండుగను చాలా సంబరంగా సంతోషంగా జరుపుకుంటాం. ఆ సంతోషం నరకాసురుడు చనిపోయాడు కాబట్టే మనకొచ్చింది. అంతటి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అయిన నరకాసురుడు చనిపోయాక ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఈ భూమి మీద ఎంతో మంది రాక్షసులు జన్మించారు, మనుషులను పీడించారు, చివరకు శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించారు. కాని వారెవ్వరూ చనిపోయినప్పుడు పండగ చేసుకోని ప్రజలు ఒక్క నరకాసురుడు చనిపోయినప్పుడు మాత్రమే పండగ చేసుకుంటున్నారంటే నరకాసురుడు ప్రజలను ఎన్ని బాధలు పెట్టాడు, ఎంత చిత్రహింసలకు గురిచేశాడో, అతని పాలనలో వారెన్ని కష్టాలు కన్నీళ్లు కార్చారో మనం అర్థం చేసుకోవాలి. రాక్షసులకు పుట్టిన ప్రహ్లాదుడు దేవునిగా మారితే దేవతలకు పుట్టిన నరకాసురుడు రాక్షసుడిగా ఎలా మారాడు అనే సందేహం మీకొస్తుంది కదా. ఇప్పుడు నరకాసురుడు, ఇతనికి భౌమాసురుడు అని ఇంకొక పేరు కూడా ఉంది. అతని చరిత్ర గురించి చూద్దాం.